రెవెన్యూస్ ఆంధ్ర. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రమణక్కపేట గ్రామ రెవెన్యూ సదస్సు తమ సాగు భూములు పరిష్కరించాలని కోరుతూ ఆర్జీలు దాఖలు చేయడం జరిగింది. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మండల పార్టీ కన్వీనర్ వేముల బక్కయ్య మాట్లాడుతూ, గ్రామంలో దళిత బహుజనులు మా భూమికి సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కావటం లేదని, పేదలైన వారి భూములకు పట్టాలు ఇవ్వాలని చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. గ్రామ సర్వే నెంబర్ 1234/33లలో 1021.14 ఎకరాల గ్రామ సెటిల్మెంట్ రికార్డులో ప్రభుత్వ పోరంబోకు అడవిగా నమోదై ఉన్నదని, ఇందులో 225 కుటుంబాలు 412.34 ఎకరాల్లో సాగు అనుభవంలో ఉన్నారని, 567 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 4 నోటిఫికేషన్లో ఉందని, కనుక అందులో సాగులో ఉన్న వారికి పట్టాలు ఇవ్వలేదని చెప్తున్నారు. సాగుదారులతో కృష్ణా, విజయవాడ వారి ముందు క్లెయిమ్స్ దాఖలు చేసిన నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నోటిఫికేషన్లు ఇవ్వలేదని, 4 నోటిఫికేషన్లు ఇచ్చి 50 సంవత్సరాలకు పైగా గడిచిపోతుంది. ఫారెస్ట్ కన్వెన్షన్ యాక్ట్ 1980 చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ తీసుకొచ్చి ఫారెస్ట్గా నోటిఫై చేసిన భూములకు మాత్రం ఉండాలనేది చెబుతోంది. ఈ సవరణ వచ్చిన తర్వాత మారిన పరిస్థితిలో నోటిఫికేషన్ బయట ఉన్న పోరంబోకు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.